శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర టీం కవితక్క అంటూ మనకి అక్కడ ప్లాకార్డ్స్ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున స్లోగన్స్ మనకి వినిపిస్తూ ఉన్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. గులాబీ జెండాలు కానీ, గులాబీ కండువాలు కానీ ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఈ టీం కవితక్క ఎవరు, అసలు వీళ్ళంతా ఎందుకు అక్కడికి వచ్చారు, వాళ్ళంతా చేతుల్లో బ్యానర్లు లేదా ప్లాకార్డులు ఎందుకు పట్టుకున్నారు? మా ప్రతినిధి రాకేష్ అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తారు. రాకేష్, మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎమ్మెల్సీ కవిత చేరుకుంటున్నారు. నిన్న రాసిన లేఖ వివాదం తర్వాత ఆమె ఏం మాట్లాడతారనేది పార్టీలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రమంతా కూడా. పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఆమె ఏం మాట్లాడతారు, లేఖ విషయంపై నోరు విప్పనున్న కవిత లేఖ రాసామని చెప్తారా, రాయలేదని చెప్తారా, ఏం చెప్తారనేది ఆ లోపుగానే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆమె కోసం స్వాగతం కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు. ఈ బ్యానర్లో మనం ఒకసారి చూడొచ్చు, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లను చూడొచ్చు. ఆ బ్యానర్లో ఎక్కడా కూడా గులాబీ రంగు లేదు, కేవలం నీలి రంగు మాత్రమే ఉంది. గతంలో ఎప్పుడు ఏ పార్టీ యాక్టివిటీ జరిగినా ఆమెకు ఎప్పుడు స్వాగతం పలకడానికి వచ్చినా కానీ గులాబీ జెండాలతో ఉన్నటువంటి పార్టీ బ్యానర్లు కనిపిస్తారు. ఈ చుట్టూ ఉన్నటువంటి స్వాగతం పలకడానికి వచ్చినటువంటి నేతలు ఎవరు కూడా హార్డ్ కోర్ బీఆర్ఎస్ నేతలు, అంతా ఆమెతో పాటు ఉన్నటువంటి జాగృతికి సంబంధించి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక పేరుతో ఈ బ్యానర్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. మనం బ్యానర్లో చూడొచ్చు, పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలలో కూడా చూడొచ్చు, హోర్డింగ్స్లో కూడా చూడొచ్చు, అదేవిధంగా ప్లకార్డ్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడైనా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం ఉంది, కానీ పార్టీ పేరు లేదు. భారతీయ రాష్ట్ర సమితి నాయకురాలనో లేకపోతే కేసీఆర్ ఫోటోనో, కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి సింబలో ఎక్కడ ఏవి లేవు. కేవలం నీలిరంగు బ్లూ కలర్కి సంబంధించినటువంటి బీసీ నినాదం చేసేటువంటి ప్రతి సంఘం కూడా బ్లూ కలర్ కామన్గా ఫాలో అవుతుంటారు. దానికి సంబంధించినటువంటి హోర్డింగ్స్, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలతోనే ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. చాలామంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? మేము హైదరాబాద్ నుంచి, జల్బీ నగర్. కేసీఆర్ ఫోటో కనిపిస్తుంది, భారతీయ రాష్ట్ర సమితి అని పేరు కనిపిస్తుంది, అవి ఏమీ లేకుండా ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చారు కదా, ఏంటి ఉద్దేశం? బీసీల ఆత్మబంధువు కవితక్క గారు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని అల్పెరగని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వెంచి అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఆ కృతజ్ఞత అక్కగారు ఈరోజు అమెరికా పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా అక్కగారికి పెద్ద ఎత్తున బీసీల సంఘాల తరఫున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున. మీరు కేవలం బీసీ సంఘాల తరపునే వచ్చారా? బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు? అన్ని వర్గాల వారం వచ్చినాం, అన్ని పార్టీల వారు అందరం, అన్ని కుల సంఘాలు అందరం కూడా ఈ యొక్క అక్కగారికి స్వాగతం చెప్పడానికి వచ్చినాం. ఏదైనా ప్లాన్డా ఇలాంటి ఫ్లెక్సీలే పట్టుకోవాలి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింబల్ లేదు, జెండాలు లేవు, ఎక్కడ ఒక బీఆర్ఎస్ గులాబీ జెండా కూడా కనిపించట్లేదు కదా? ప్లాన్ ఏం కాదు, ఇది అభిమానంతో వచ్చినది. ఇక్కడ బీసీ సంఘాలు ఉన్నాయి, జాగృతి ఉంది, అందరూ కలిసి వచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎవరు లేరు. పార్టీ నేతలు రాకపోవచ్చు కానీ కుల సంఘాల నాయకులు వచ్చారు, జాగృతి నాయకులు వచ్చారు, టీఆర్ఎస్ఏ, కానీ పెద్ద పెద్ద నాయకులు రాలేదంటారు వారు. పోతే పెద్ద నాయకులు రాకపోవచ్చు కానీ మేమందరం కూడా పార్టీలో పనిచేసే వాళ్ళం. నిన్న రాసినటువంటి లెటర్, కేసీఆర్కి రాసినటువంటి లెటర్ మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఆ లెటర్ ఏముందండి, ఆ లెటర్లో మీరు ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారికి కొన్ని సజెషన్స్తో ఆమె లెటర్ రాసింది. దాన్ని కొండంతా చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈడీ కేసులో ఇరికించినట్టుగా ఈరోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాకముందు ఒక రోజే లేఖ పెట్టేసి ఈ లేఖను తీసుకొచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది ఇంకోటి కాదు. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, అందరు కలిసే ఉన్నారు. రైట్, ఇది బీసీ సంఘాల తరపున బీసీల కోసం, బీసీ కులగణన కోసం, లేకపోతే రిజర్వేషన్ల కోసం ఫైట్ చేసినందుకు కృతజ్ఞతగానే మేము అందరం వచ్చామని చెప్తున్నారు. కానీ ఇది ఒక సింబల్ లాగా కనిపిస్తుంది, ఒక సంకేతం లాగా కనిపిస్తుంది. కవిత వచ్చే ముందే సడన్గా ఈ బ్యానర్లన్నీ కూడా ప్రత్యక్షం అవడం, ఎక్కడ ఒక్క గులాబీ జెండా, అంటే వచ్చిన వాళ్ళు నిజంగా చాలామంది బీసీ సంఘాల వాళ్ళు అయి ఉండొచ్చు కాక, లేకపోతే జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయి ఉండొచ్చు కాక, కానీ కామన్గా ఆ గులాబీ జెండా కనిపించడం అయితే అత్యంత సహజం. పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీ నేతగా ఉన్నారు, చాలా సీనియర్ లీడర్, కేసీఆర్ కూతురు. నిన్న లేఖ ప్రభావం ఇదంతా అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లేఖ రాసింది నిజమనో, ఆ లేఖ ఏ ఇంటెన్షన్తో రాశారు, లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి, డైరెక్ట్గా ఎందుకు కలవలేదు, వీటి మీద ఎవరు ఏ అగ్రనేత కూడా మాట్లాడలేదు. కేటీఆర్ మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా సీనియర్ మంత్రులు, ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్ లీడర్లు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ పట్టుకున్న ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వస్తుంటే కొంతగా ఏదో ఒక సంకేతం ముందుగానే ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో కొద్దిసేపట్లోనే, ఇంకో 5-10 నిమిషాల్లోనే కవిత ఇక్కడికి చేరుకుంటారు. మీడియా పాయింట్ ఆల్రెడీ రెడీగానే ఉంది. ముందుగానే ఆమె మాట్లాడుతున్నట్లుగా
పిఆర్ టీం నుంచి, కవిత పిఆర్ టీం నుంచి కూడా ముందుగానే అఫీషియల్గా మెసేజ్ వచ్చింది ఆమె ఇక్కడ మాట్లాడతారని. సో కొద్దిసేపట్లోనే ఇక్కడ మాట్లాడతారు, ఎయిర్పోర్ట్లోనే మాట్లాడతారు. ఆమె మాట్లాడబోయే ఏ విషయమైనా, ఆమె నోరు విప్పి చెప్పబోయే ఏ విషయమైనా ఆమె భవిష్యత్తును, పార్టీకి సంబంధించినటువంటి రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఏం జరిగినా, ఆమె ఏం మాట్లాడినా రేపటి నుంచి మాత్రం పార్టీలో ఇంకొక రకమైనటువంటి పరిణామాలు తప్పకుండా ఉంటాయి. దీనికి ముందు ఇప్పటివరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు మాట్లాడకపోవడం కూడా ఒక ఇండికేషన్గా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వాగత బ్యానర్లు, స్వాగత హోర్డింగ్లలో, ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా ఆమె పేరు తప్ప పార్టీ సింబల్ లేదు, కేసీఆర్ ఫోటో లేదు, పార్టీకి సంబంధించినటువంటి గులాబీ రంగు లేదు, గులాబీ జెండా లేదు. ఏమీ లేకపోవడాన్ని మనం ఖచ్చితంగా ఒక సంకేతంగా చూడొచ్చు. ఇంకోసేపట్లోనే కవిత ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీడియాతో మాట్లాడనున్నారు. ఓటు స్టూడియో.